పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందన్నారు వెంకటేశ్వర ప్రసాద్. అనంతపురం జిల్లా అర్బన్ లో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి వెళ్లి అనంతపురం నగరంలోని పాత ఊర్లో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. దీనిపైన మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మన దగ్గర ఉన్నారు. వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఎలా ఉంది పెన్షన్లు పంపిణీ చేస్తుంటే? ఏ విధంగా ఉంది? అవ్వాతాతల ముఖాల్లో ఎలాంటి ఆనందం కనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పొద్దున్న 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. 6 గంటలకే లేచి రెడీ అయిపోయి పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్తూ ఉంటే మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకు 7,000 రూపాయలు పంపించారని చెప్పేసి ఆనందంగా ఉంది. వికలాంగులకు అయితే 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క అవ్వాతాత ఇంట్లో వెలుగు చూస్తున్నాం. ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఉంది. పండుగ వాతావరణం అంటున్నారు, కానీ గతంలో చూస్తే వాలంటీర్లు లేకుంటే అసలు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ సాధ్యం కాదన్నాడు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరి పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఎట్లా చూస్తారు? గత 2-3 నెలల నుంచి ఎలక్షన్స్ కోడ్ వల్ల వాలంటీర్లు వెళ్ళడం లేదు. దాంట్లో ఒక అభద్రతా భావం ఉండేది. మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంటికి వస్తుందో రాదో అనేది ఒక అభద్రతా భావం ఉండేది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సచివాలయ సిబ్బంది ఆల్మోస్ట్ ఆల్ అంతా పంచడం జరుగుతుంది. ప్రతి స్ట్రీట్లోనూ ఎక్కడ చూసినా కానీ పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. కానీ ఆ అభద్రతా భావం నుంచి బయటకు వచ్చి మా నాయకుడు, మా కొడుకు, పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెన్షన్లు కొంతమంది అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా పెన్షన్లు రాని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడుకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయమండి. అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయంగా అక్రమంగా పెన్షన్స్ ఎక్కించుకున్నారో అవి కానీ తీసేయమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు? వారికి ఏ విధంగా పంపిణీ జరుగుతుంది? ఈ రోజు 100% చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా 100% చేస్తాము. ఏ ఒక్క పెన్షన్ పోకోకుండా అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి న్యాయం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తామన్న అభిప్రాయాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబీ ఆంధ్రజ్యోతి, అనంతపురం పాత ఊరు నుంచి.